హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఫిజికల్ సైన్స్లో 5th చాప్టర్ అయిన రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్ కర్వ్డ్ సర్ఫేసెస్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. దీనికంటే ముందు రిఫ్రాక్షన్ అట్ ప్లేన్ సర్ఫేసెస్ గురించి మనం తెలుసుకోవాలి. దానికి సంబంధించిన వీడియో అనేది మనం ఆల్రెడీ రిలీజ్ చేసాం. ఎవరైనా చూడకపోతే పైన సజెషన్స్లో ఒక లింక్ కనబడుతుంది కదా, దాన్ని ప్రెస్ చేసి చూడగలరు. ఓకే, లెట్ us డైవ్ ఇంటు యువర్ వీడియో. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మనం రిఫ్రాక్షన్ జరగడం తెలుసుకున్నాం, అలాగే ప్లేన్ సర్ఫేస్ మీద మాత్రమే తెలుసుకున్నాం. ఇప్పుడు కర్వ్డ్ సర్ఫేస్ మీద తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఒకసారి మన స్పెక్టాకిల్స్ అబ్జర్వ్ చేస్తే కాస్త కర్వ్డ్ సర్ఫేస్లో ఉంటాయి. దానికి కారణం ఏంటో, అలాగే కర్వ్డ్ సర్ఫేస్ మీద రిఫ్రాక్షన్ ఎలా జరుగుతుంది, ఇలా మొత్తం తెలుసుకోబోతున్నాం. ఇందులో కాన్సెప్ట్ కన్నా కొన్ని చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి. అవి మాత్రం చాలా కాంప్లికేటెడ్గా తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, లెట్ us బిగిన్ అవర్ ఎపిసోడ్. ఫస్ట్ యాక్టివిటీ. ఫ్రెండ్స్, ఒక లైన్ డ్రా చేసి దాని మీద ఒక గ్లాస్ టంబ్లర్ని పెడదాం. ఈ గ్లాస్ టంబ్లర్ అనేది ట్రాన్స్పరెంట్గా ఉండాలి. ఈ గ్లాస్ టంబ్లర్ నుండి ఆ లైన్ని చూడడానికి ట్రై చేయండి. మనకు బాగానే కనిపిస్తుంది, కానీ కాస్త చిన్నగా కనిపిస్తుంది. ఇక్కడ వాటర్ యాడ్ చేద్దాం. వాటర్ యాడ్ చేస్తే ఆ లైన్ కాస్త పెద్దగా కనిపించిన ఇన్వర్టెడ్గా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ లైన్ అనేది ఒక యారో మార్క్లో వేసుకోండి, ఎందుకంటే ఇన్వర్ట్ అయిందో లేదో మనకు కనపడాలి కదా. ఫ్రెండ్స్, ఇక్కడ రిఫ్రాక్షన్ అనేది కర్వ్డ్ సర్ఫేస్ పైన జరిగిందని మనం చెప్పుకోగలం. అలాగే ఇది ఒక్కొక్క మీడియం నుండి ఇంకో మీడియంకి చేంజ్ అవుతుంది అని కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి స్క్రీన్ మీద ఉన్న పిక్చర్ గమనించండి. ఆ సర్ఫేస్ మీద లైట్ రేస్ పడగానే అవి మళ్ళీ పక్కకు వెళ్ళిపోతున్నాయి. కానీ ఆ రేస్ అన్నిటిని మనం ఎక్స్టెండ్ చేస్తే సి అనే పాయింట్ దగ్గర మర్జ్ అవుతున్నాయి. ఇక్కడ సి అంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఆ లైనే ప్రిన్సిపల్ ఆఫ్ యాక్సిస్. సెంటర్ ఆఫ్ కర్వ్డ్ సర్ఫేస్ని పోల్ అంటారు. అలాగే ద లైన్ దట్ జాయిన్స్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ద పోల్ ఈజ్ కాల్డ్ ప్రిన్సిపల్ యాక్సిస్. అంటే ఈ రెండింటిని జాయిన్ చేసేదాన్ని ప్రిన్సిపల్ యాక్సిస్ అంటారు. ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రిన్సిపల్ యాక్సిస్ గురించి, సెంటర్ ఆఫ్ కర్వేచర్ గురించి మనం తెలుసుకున్నాం కదా. ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ నుండి అలాగే సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుండి ఒక లైట్ పాస్ అయితే అది మళ్ళీ ఏ యాంగిల్తో మళ్ళీ రివర్స్ రాదు. ఎందుకంటే అక్కడ మనం చెప్పుకోవాలంటే జీరో డీవియేషన్, అంటే డీవియేషన్ ఉండదు అన్నమాట. సరే, ఇప్పుడు లైట్ రేస్ అనేవి దానికి ప్యారలల్గా పంపిద్దాం, ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా. అప్పుడు ఏమవుతుందో మనం చూద్దాం. మీరు ఫిగర్స్ అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఫిగర్ 4Aలో చూద్దాం. లైట్ రే పడగానే ఆ సర్ఫేస్ అనేది మళ్ళీ బయటికి వెళ్ళిపోతుంది. దాన్ని మనం డ్రాగ్ చేస్తూ చూస్తే సికి కాస్త పక్కన ఆబ్జెక్ట్ అనేది ఫామ్ అవుతుంది. అలా అన్నమాట. నెక్స్ట్, ఇక్కడ రేరర్ మీడియం నుండి డెన్సర్ మీడియంకి వెళ్ళింది. 4Bలో డెన్సర్ మీడియం నుండి రేరర్ కనుక్కుందాం. ఇక్కడ బ్లాక్ కలర్లో కాస్త షేడ్ చేస్తున్నారు కదా, అది డెన్సర్ మీడియం. బయట వైట్ కలర్లో ఉండేది రేరర్ మీడియం. అలా అన్నమాట. ఇప్పుడు డెన్సర్ టు రేరర్ అయితే అది అది మళ్ళీ ఎమిట్ అయింది, కానీ ఇక్కడ ప్రిన్సిపల్ యాక్సిస్కి టచ్ కాకుండా బయటికి వెళ్ళిపోయింది. అలా అన్నమాట. ఇప్పుడు 4C. ఇక్కడ మనం కాన్వెక్స్ గురించి తెలుసుకున్నాం, ఇక్కడ కాన్కేవ్ గురించి తెలుసుకోబోతున్నాం. అలా అన్నమాట. ఇప్పుడు డెన్సర్ టు రేరర్, షేడ్ అయింది డెన్సర్ అనుకున్నాం కదా, టచ్ అవ్వగానే అది బయటికి వెళ్ళిపోయింది. మళ్ళీ డ్రాగ్ చేస్తే ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. మరి 4D కూడా అలానే. ఇక్కడ మనం గమనిస్తే 4B అలాగే 4D అనేది ప్రిన్సిపల్ యాక్సిస్కి టచ్ కాకుండా బయటికి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మనం ఫోకల్ పాయింట్ గురించి తెలుసుకోబోతున్నాం. ద పాయింట్ వేర్ రిఫ్రాక్టెడ్ రే ఇంటర్సెక్ట్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఈజ్ కాల్డ్ ఫోకల్ పాయింట్. అంటే రిఫ్రాక్ట్ అయిన రే అనేది ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఏ స్పాట్ దగ్గర అయితే ఇంటర్సెక్ట్ అవుతుందో దాన్నే ఫోకల్ పాయింట్ అంటారు. అలా అన్నమాట. ఫ్రెండ్స్, ఇక్కడ డెరివేషన్ ఇచ్చారు. ఇమేజ్ ఫార్మేషన్ డెరివేషన్ ఆఫ్ కర్వ్డ్ సర్ఫేస్ ఫార్ములా. ఫ్రెండ్స్, ఇది నాకన్నా మీ టీచర్సే బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలరు. సో మనం నెక్స్ట్ టాపిక్కి వెళ్ళిపోతున్నాం. ఫ్రెండ్స్, ఈ డెరివేషన్ వల్ల ఒక ఈక్వేషన్ అనేది ఫామ్ అయింది. అదేమంటే n2/v మైనస్ n1/u ఈజ్ ఈక్వల్స్ టు n2 మైనస్ n1/r. ఇది కర్వ్డ్ సర్ఫేస్లో ఒక ఫార్ములా అనమాట. అదే దేనికి? రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్ కర్వ్డ్ సర్ఫేసెస్కి. అదే ప్లేన్ సర్ఫేసెస్కి n2/v ఈజ్ ఈక్వల్స్ టు n1/u అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఈజ్ ఈక్వల్స్ టు దగ్గర n2 మైనస్ n1/r ఉంది కదా. ఎందుకంటే ఇక్కడ r వాల్యూ ఉంది కదా, ఆ r వాల్యూ అనేది ప్లేన్ సర్ఫేసెస్లో ఇన్ఫినిటీకి చేరుతుంది అనమాట. 1/∞, అంటే ఇన్ఫినిటీలో లీస్ట్ ఒక పార్ట్, అంటే 0 అవుతుంది అనమాట. 1/∞ 0 అని గుర్తుపెట్టుకోండి. సో టోటల్కి n2 మైనస్ n1/r అనేది 0 అవుతుంది. n1/uని మనం ఆ సైడ్ సెండ్ చేసుకుంటే n1/u ఈజ్ ఈక్వల్స్ టు n2/v అనేది ఫామ్ అవుతుంది. ఇది ప్లేన్ సర్ఫేసెస్లో. కర్వ్డ్ సర్ఫేసెస్లో మనం ముందు చెప్పుకున్నాం కదా, అలా అవుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ ఎగ్జాంపుల్ 1 గురించి మనం మాట్లాడుకుందాం. ఒక వేల్ అనేది వాటర్లో ఉందనుకుందాం. ఫిష్ కానీ వేల్ కానీ ఏదైనా కానీ. పైన నుండి ఒక ఈగల్ దాన్ని పట్టుకునే వచ్చే టైంలో దానికి అది ఎలా కనిపిస్తుందో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ వాటర్ సర్ఫేస్ అనేది చాలా ప్లెయిన్గా ఉన్నాయి, కర్వ్డ్గా లేవు. సో ఇక్కడ రిఫ్రాక్షన్ అట్ ప్లేన్ సర్ఫేస్ జరుగుతుందన్నమాట. ఈ ఫిష్కి అది ఇంకా చాలా దూరంలో ఉందిలే అన్న ఫీల్ కలుగుతుంది, లేకపోతే అది చాలా దగ్గరగా ఉంది అన్నట్టు కనిపిస్తుంది అది ఉన్న పొజిషన్తో పోలిస్తే. తర్వాత అది చాలా ఫాస్ట్గా వస్తుంది అన్న ఫీల్ కలుగుతుంది, లేకపోతే అది ఫాస్ట్గా వస్తున్నా స్లోగా వస్తుంది అన్న ఫీల్ కలుగుతుంది. అలా అన్నమాట.
దీనికి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. ప్లేన్ సర్ఫేసెస్లో మనం ముందే తెలుసుకున్నాం, అదేమంటే n1/u = n2/v అని. ఈ ఫార్ములానే ఇక్కడ యూజ్ అవుతుందంట. అది ఎలాగంటే ఇక్కడ n1 అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ అంటే 1, n2 అంటే వాటర్ బాడీ. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ బాడీ మనం కనుక్కోవచ్చు, కానీ ఆ వాటర్ అనేది దాని ఫ్రెష్నెస్ బట్టి అలాగే సాల్ట్స్తో మిక్సప్ అయిన బట్టి అదంతా ఉంటుంది కాబట్టి దీని ఒక వేరియబుల్లా తీసుకుంటాం, అదే n. తర్వాత u అంటే -x తీసుకున్నాం, v అంటే -y తీసుకున్నాం. దీన్ని మనం ఆ ఫార్ములా n2/v = n1/uలో సబ్స్టిట్యూట్ చేస్తే y = nx అనే వస్తుందన్నమాట. ఇక్కడ n అనేది 1 కంటే ఎక్కువ ఉంటుందని మనం ముందే తెలుసుకున్నాం. సో y = n × x కాబట్టి xతో పోలిస్తే y కన్నా చాలా ఎక్కువగానే ఉంటుంది అలా అన్నమాట. సో ఆ రీజన్స్కి ఇది దీని ఎక్స్ప్లెనేషన్ అని వాళ్ళు ఇచ్చారు. ఇక్కడ రిఫ్రాక్షన్ అట్ ప్లేన్ సర్ఫేసెస్ జరుగుతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఫార్ములా కూడా గుర్తుంటుంది కదా. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ ఎగ్జాంపుల్ గురించి తెలుసుకోబోతున్నాం. అదేమంటే వాళ్ళ క్వశ్చన్లో ఏమడిగారంటే ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఒక ఆబ్జెక్ట్ పెట్టాలి, దానికి కాస్త డిస్టెన్స్లో మనం స్పియర్ని ప్లేస్ చేస్తే ఇంకొక సైడ్ అదే డిస్టెన్స్లో రియల్ ఇమేజ్ని ఫామ్ చేయాలంటే మనం పెట్టిన ఆబ్జెక్ట్ని ఎక్కడ ప్లేస్ చేయాలి అని వాళ్ళు క్వశ్చన్లో అడిగారు. దీనికి కూడా మనం ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ ఫ్రెండ్స్ స్పియర్ అంటే. సో ఫార్ములా అనేది ముందు ఎగ్జాంపుల్తో పోలిస్తే చేంజ్ అవుతుంది. ఇక్కడ n2/v - n1/u = n2 - n1/r. ఇక్కడ ఒక్కొక్క వాల్యూ గురించి మనం తెలుసుకోబోతున్నాం. n అంటే n1 అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎయిర్ కాబట్టి 1, n2 అంటే స్పియర్, అది మనకు తెలియదు, ఒక కాన్స్టెంట్ n అని అనుకున్నాం. తర్వాత v అంటే ఇన్ఫినిటీ అనుకుందాం, డిస్టెన్స్ కదా, అది లాంగెస్ట్ డిస్టెన్స్. ఓకే, u = -x. u వాల్యూ అనేది ఎప్పుడు మైనస్లోనే తీసుకోవాలి, మనం కనుక్కునేది కూడా అదే కాబట్టి xతో మనం దాన్ని డినోట్ చేసుకుందాం. ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే x = r/n-1 అనేది ఫామ్ అవుతుంది అలా అన్నమాట. సో ఆబ్జెక్ట్ అనేది ఫస్ట్ సర్ఫేస్ నుండి r/n-1 డిస్టెన్స్లో ఉండాలని మనం ఇప్పుడు తెలుసుకోవాలి. సింపుల్గా క్వశ్చన్ ఏం లేదు, మనం ఒక ఆబ్జెక్ట్ని ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ప్లేస్ చేయాలి. స్పియర్ నుండి అది ఎంత డిస్టెన్స్ ఉంటుందో ఇమేజ్ ఫామ్ అవుతుంది కదా, అది కూడా ప్రిన్సిపల్ యాక్సిస్కి మీదే ఉండాలి, రియల్గా ఉండాలి, స్పియర్ నుండి అంతే డిస్టెన్స్లో ఉండాలి. ఎక్కడ పెట్టాలి ఏమని వాళ్ళు అడిగారు, అంతే. సరే, ఎగ్జాంపుల్ 1, 2 తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ 3 గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్ స్పియర్ మధ్యలో సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఒక స్పాట్ అనేది బ్లాక్ కలర్తో ఉంది. ఆ స్పాట్ అనేది బయట నుండి చూసే వాళ్ళకు బ్లాక్ కలర్లోనే కనిపిస్తుందా, లేకపోతే దాని షేప్ అనేది స్పియర్లోనే ఉంటుందా, రౌండ్గా ఉంటుందా, ఎలాగా అనేది వాళ్ళు క్వశ్చన్ అడిగారు. అంటే ఇక్కడ రిఫ్రాక్షన్ జరిగి దాని థిక్నెస్ కానీ రేడియస్ కానీ ఏమైనా చేంజ్ వస్తుందా అని వాళ్ళ డౌట్. అది ఎలాగో మనం ఫార్ములా ఉంది కదా, n2/v - n1/u = n2 - n1/r. ఇక్కడ ప్లేన్ సర్ఫేసెసా కర్వ్డ్ సర్ఫేసెసా అని మనం గెస్ చేస్తే చాలు. మరి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ని n అనుకుంటాం, ఎయిర్ని 1 అనుకుంటాం. సో మనం ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఇమేజ్ డిస్టెన్స్ వచ్చేసి v = -r. అంటే ఆ డాట్ నుండి స్పియర్కి ఉన్న డిస్టెన్స్ వచ్చేసి -r వస్తుంది అని వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ r అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్. సరే, ఇప్పుడు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెన్సెస్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇంతవరకు మనం స్పియర్ మాట్లాడుకున్నాం కదా, ఈ స్పియర్లో కట్ చేస్తే వచ్చే పార్ట్సే ఈ లెన్సెస్. ఈ లెన్స్ అనేది ట్రాన్స్పరెంట్ మెటీరియల్. ఈ ట్రాన్స్పరెంట్ మెటీరియల్ అనేది 2 సర్ఫేసెస్తో కవర్ అయి ఉంటుంది. అందులో ఒకటైనా లేకపోతే 2 స్పెరికల్ షేప్లో ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు స్క్రీన్ గమనించండి. ఫస్ట్ వన్ ఉండేది బైకాన్వెక్స్, సెకండ్ వన్ బైకాన్కేవ్, థర్డ్ వన్ ప్లేనో కాన్వెక్స్, ఫోర్త్ వన్ ప్లేనో కాన్కేవ్, లాస్ట్ వన్ 2 కాన్కేవ్ కాన్వెక్స్ మిక్స్ కాబట్టి కాన్కేవో కాన్వెక్స్. కాన్కేవ్కి కాన్వెక్స్కి డిఫరెన్స్ తెలుసుకోండి ఫ్రెండ్స్. కాన్వెక్స్లో లోపల ఉన్న సెంటర్ అనేది కాస్త థిక్గా ఉంటుంది, బయట ఉన్న ఎడ్జెస్ అనేవి కాస్త థిన్గా ఉంటాయి. అదే కాన్కేవ్ సర్ఫేస్ వస్తే సెంటర్ అనేది కాస్త థిన్గా ఉంటుంది, ఎడ్జెస్ అనేవి కాస్త పెద్దగా ఉంటాయి అలా అన్నమాట. ఇంకా సింపుల్గా చెప్తే బైకాన్వెక్స్ లెన్స్ అనేది ఒక ఇడ్లీ షేప్లో ఉంటుందని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మనం ముందే చెప్పుకున్నాం కదా, స్పియర్లో ఒక పార్టే ఈ లెన్స్ అనేది. స్పియర్లో ఉన్న సెంటర్ అనేది ఈ లెన్స్లో మర్జ్ అయ్యి ఉంటే దాన్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ అని అంటారు. ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనేది ఒకటంటే సితో రిప్రజెంట్ చేస్తాం, 2 ఉంటే C1 C2తో రిప్రజెంట్ చేస్తాం. ఈ పోల్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్కి ఉన్న డిస్టెన్స్నే మనం ఏమంటామంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటాము. ఈ రేడియస్ ఆఫ్ కర్వేచర్ కూడా C1 C2 ఉంటే 2 అవుతాయి, దాన్ని R1 R2గా రిప్రజెంట్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫోకల్ లెంత్ ఆఫ్ ద లెన్స్. ఇప్పుడు బైకాన్వెక్స్, బైకాన్కేవో కాన్వెక్స్ ఇవన్నీ మనం తెలుసుకున్నాం కదా. దీని గుండా లైట్ పాస్ అయితే అది ఎక్కడ ఇమేజ్ని ఎక్కడ ఆబ్జెక్ట్ని చూపిస్తుందో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ 8A, ఫిగర్ 8A గమనించండి ఫ్రెండ్స్ స్క్రీన్ మీద.
అక్కడ ఒక డిస్టెన్స్ ఎక్కడి నుంచో లైట్ రేస్ అనేవి వస్తున్నాయి, ఒక పాయింట్ నుంచి అని మనం చెప్పలేం, ఆ డిస్టెన్స్నే ఇన్ఫినిటీ అనుకుందాం. అవి మొత్తం వచ్చి ఇక్కడ ఇడ్లీ షేప్లో ఉంటాయి, బై కాన్వెక్స్ అనుకున్నాం కదా, బై కాన్వెక్స్ సర్ఫేస్ మీద టచ్ అయినాయి. అవన్నీ మరి టచ్ అయిన తర్వాత రిఫ్రాక్ట్ అయ్యి మనం ఫోకల్ పాయింట్ దగ్గర అవన్నీ మర్జ్ అయిపోయాయి, అలా అన్నమాట. సో ఇన్ఫినిటీ డిస్టెన్స్ నుంచి వస్తుంటే ఆ పాయింట్స్ మొత్తం ఎఫ్ దగ్గర ఇమేజ్ ఫామ్ చేస్తాయి. సో దీన్ని బట్టి మనం ఏం గమనించామంటే లైట్ రేస్ అనేవి బై కాన్వెక్స్ లెన్స్ మీద పడగానే ఇన్ఫినిటీ డిస్టెన్స్ నుండి వచ్చేవి ఫోకస్ దగ్గర మర్జ్ అయ్యి ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఆ పిక్చర్లో గమనిస్తే ఎఫ్ దగ్గర అన్ని పాయింట్స్ మర్జ్ అయిపోయి చిన్న డాట్గా ఫామ్ అయింది, అంటే ఒక పాయింట్గా. సో ఇమేజ్ అనేది పాయింట్ సైడ్లో ఉంటుంది. ఇక్కడ బై కాన్వెక్స్ లెన్స్ యూస్ చేసాం కాబట్టి రియల్లో ఉంటుంది, అంటే రియల్ ఇన్వర్టెడ్ పాయింట్ సైజ్డ్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బై కాన్వెక్స్లో ఏం జరుగుతుందో తెలుసుకున్నాం కదా, ఇన్ఫినిటీ నుంచి వస్తే. ఇప్పుడు బై కాన్కేవ్లో ఏం జరుగుతుందో తెలుసుకున్నాం. బై కాన్కేవ్లో లైట్ రేస్ అనేవి ఇన్ఫినిటీ డిస్టెన్స్ నుంచి వస్తున్నాయి అనుకుందాం. బై కాన్వేవ్ అని కన్వర్ట్ చేస్తుంది, అంటే తగిలిన వెంటనే వెళ్ళిపోతున్నాయి అవి వేరే సైడ్కి, ప్రిన్సిపల్ యాక్సిస్ మీద టచ్ అవ్వటం లేదు. మనం ముందే ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా, ప్రిన్సిపల్ యాక్సిస్ టచ్ కాలేదు, సెకండ్ వన్ అండ్ ఫోర్త్ వన్ అని, అలా అనమాట. అలా ఎక్స్టెండ్ అయిపోయిన రేస్ అనేవి మనం బ్యాక్ సైడ్ నుంచి డ్రా చేసుకుంటే అవి కూడా ఫోకస్ దగ్గరే వస్తాయి, కానీ ఇక్కడ సేమ్ సైడ్ ఉంది, అక్కడ వేరే సైడ్లో ఫామ్ అయినాయి కదా ఫ్రెండ్స్. ఇక్కడ సేమ్ సైడ్లో అంటే లైట్ రేస్ ఏ సైడ్ నుంచి ఫామ్ అయినాయో అదే సైడ్లో ఫోకస్ మీద పాయింట్ సైజ్డ్ ఇమేజ్ని ఫామ్ చేస్తుంది. అక్కడ రియల్, ఇక్కడ వర్చువల్ ఇమేజ్ని ఫామ్ చేస్తుంది. కాన్వెక్స్లో రియల్, ఇక్కడ వర్చువల్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు కాన్కేవ్ కాన్వెక్స్ డయాగ్రామ్స్ డ్రా చేయడం చాలా కష్టం. సో దాని బదులు మనం యారో మార్క్స్తో రిప్రజెంట్ చేసుకుంటాం అనమాట. ఒకసారి స్క్రీన్ మీద గమనిస్తే మీకు అర్థమవుతుంది. కాన్కేవ్ని ఇలా, కాన్వెక్స్ని ఇలా రిప్రజెంట్ చేస్తామన్నమాట. అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ రైట్ రేస్ అనేవి ఏ పాయింట్ నుంచి ఎమిట్ అవుతున్నాయి, ఏ స్క్రీన్ మీద ఎమిట్ అవుతున్నాయి అంటే బై కాన్వేవా, బై కాన్వెక్సా, ఇవన్నీ మనం గమనించాలి ఫ్రెండ్స్. చిన్న మిస్టేక్ కూడా మొత్తం తప్పులకి దారితీస్తుంది. ఇప్పుడు మనం ముందు మాట్లాడుకున్నట్టు ప్రిన్సిపల్ యాక్సిస్ నుండి లైట్ రేస్ పాస్ అయితే అక్కడ డీవియేషన్ అనేది జరగదు. అలాగే పోల్ నుండి ఆప్టికల్ సెంటర్ నుండి మనం లైట్ రేస్ని సెండ్ చేస్తే అక్కడ కూడా డీవియేషన్ అనేది జరగదు, అలా అన్నమాట. సరే, ఇప్పుడు మనకు ప్యారలల్గా పంపిస్తే డీవియేషన్ అనేది జరుగుతుంది అని మనం తెలుసుకున్నాం. సో దాని గురించి మనం ముందే మాట్లాడుకున్నాం, అది మనం అప్పుడే డిస్కస్ చేస్తాం కాబట్టి ఇక్కడ కూడా అదే ఇచ్చారు. సో సిచ్యువేషన్ 4కి వెళ్ళిపోదాం. రేస్ అనేవి ఫోకస్ నుండి ఎమిట్ అవుతే ఏమవుతుంది అని అడుగుతున్నారు. ఫ్రెండ్స్ ఇన్ఫినిటీ నుంచి రేస్ వస్తే ఫోకస్ దగ్గర మర్జ్ అయినాయి. అలాగే ఫోకస్ నుండి లైట్ రేస్ అనేవి సెండ్ అవుతే ఇన్ఫినిటీ దగ్గర ఇమేజ్ ఫామ్ అవుతుంది. స్క్రీన్ మీద గమనించండి ఫ్రెండ్స్, ఫోకస్ అనేది లైట్ రేస్ని ఎమిట్ చేసింది. ఇక్కడ 5 రేస్ ఉన్నాయి కదా, అలాంటివి చాలానే ఎమిట్ చేస్తుంది, మనం అర్థం చేసుకోవడానికి 5 రేస్, అలా అన్నమాట. తర్వాత ఇది సింబల్ చూస్తే మనం ఏమర్థమవుతుంది, బై కాన్వెక్స్ అని అర్థమవుతుంది. బై కాన్వెక్స్లో మళ్ళీ సింబల్ మళ్ళీ అవన్నీ ఎమిట్ అయిపోయి ఇన్ఫినిటీ దగ్గర ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఇక్కడ ఏ పాయింట్ దగ్గర మర్జ్ అవ్వలేదు, సో అది ఇన్ఫినిటీ దగ్గర మర్జ్ అవుతాయి అని మనం గెస్ చేయాలి, అలా అన్నమాట. ఫ్రెండ్స్ సేమ్ 11Bని గమనించండి, అంటే స్క్రీన్ మీద ఉన్న పిక్చర్ని. అప్పుడు ఏమవుతుంది, లైట్ రేస్ అనేవి ఫోకస్ నుండి ఎమిట్ అవుతున్నాయి, అవి మళ్ళీ సేమ్ సైడ్కి రివర్స్ వచ్చేస్తున్నాయి. దాన్ని మనం ఎక్స్టెండ్ చేస్తే మళ్ళీ ఫోకస్ దగ్గర సేమ్ సైడ్లోనే ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ బై కాన్వెక్స్లో రియల్, ఇది వర్చువల్. ఇక్కడ 2 సైడ్లు ఇమేజ్ ఫామ్ అయ్యేది అనేది పెద్దగా ఉంటుంది, అంటే మ్యాసివ్, అలా అన్నమాట. సో నెక్స్ట్ ఇప్పుడు ఇవి డ్రా చేయడానికి రూల్స్ ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రాక్టికల్గా లైట్ రేస్ చూస్తే మనం ఎలా చేయాలో తెలుసుకోగలం. ఇది మనం ఎగ్జామ్లో రాయాలంటే కొన్ని రూల్స్ని పాటించాలి, అదేంటో తెలుసుకుందాం. సెలెక్ట్ ఎ పాయింట్ ఆన్ ద ఆబ్జెక్ట్ ప్లేస్డ్ అట్ ద పాయింట్ ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సిస్. సో ఇన్ఫినిటీ నుండి అయితే మనం అవన్నీ ప్యారలల్గా వేసుకుంటాం ప్రిన్సిపల్ యాక్సిస్కి. ఒకవేళ ఫోకస్ నుండి అయితే ఫోకస్ నుండి అన్ని రేస్ పంపిస్తాం. అలా మనం సెలెక్ట్ చేసుకున్న పాయింట్ నుండి లైట్ రేస్ అనేవి మనం పెన్సిల్తో డ్రా చేసుకోవాలంట. తర్వాత ఆ 2 ఎక్స్టెండ్ అయింటాయి కదా రేస్, ఇంకో సైడ్కి ఎక్స్టెండ్ చేయాలంట. ఇది ఇప్పుడు బై కాన్వెక్స్లో అయితే ఎక్కడ మర్జ్ అవుతుందో మనం గెస్ చేసి కరెక్ట్గా స్కేల్తో దాన్ని రిప్రజెంట్ చేయాలి. అలాగే ఇప్పుడు ఫోకస్ నుంచి వస్తుంటే ప్యారలల్గా వస్తాయి కదా ప్రిన్సిపల్ యాక్సిస్కి ఈ సైడ్, సో అక్కడ ప్యారలల్ లైన్స్ వేయాలి, అలా అన్నమాట. ఇక్కడ ఒక నార్మల్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు లెన్స్ గుండా పాస్ అయినవి ఒక దగ్గర టచ్ అవుతాయి కదా, ఆ పాయింట్ నుంచి ఒక నార్మల్ రేని డ్రా చేసుకోవాలి మనం. ఆ నార్మల్ రే అనే సైజ్ ఆఫ్ ద ఇమేజ్ని రిప్రజెంట్ చేస్తుంది. సో మనం ముందే ఒక దగ్గర నుంచి ఎమిట్ అయిపోతే ఆబ్జెక్ట్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది అదంతా మనం గెస్ చేసుకొని సైజ్ని ఇమాజిన్ చేసుకొని రేస్ని ఎమిట్ చేయాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మనం 3/4 పార్ట్ ఆఫ్ లెసన్ ఫినిష్ చేసేసాం. సో ఇంకా 1/4 పార్ట్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నాను. దానికి సంబంధించిన వీడియో అనేది ఈ వీడియో ఎండ్ స్క్రీన్లో ఇవ్వడం జరిగింది, దాన్ని క్లిక్ చేసి మీరు చూడగలరు. దానికంటే ముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లెట్స్ వాచ్ ఇట్.